ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అని ఎట్లా అనిపిస్తుంది అన్న పాలన? రేవంత్ రెడ్డి మీటింగ్లు ఎలక్షన్ల ముందు మీటింగులు మస్తుగా పెట్టిండు, మస్తు వాగ్దానాలు ఇచ్చిండు. ఆ వాగ్దానాలు ఎలాంటికి ఉపయోగం లేవు. మెయిన్ నెంబర్ 1 బస్సులు, సెకండ్ కరెంటు, ఉచిత కరెంట్ అన్నాడు. ఉచిత కరెంటు వేస్ట్ ఇండ్లకు ఇచ్చడం, వ్యవసాయానికి ఇచ్చడం అంటే చాలా అందరికీ నయం. ఈ ఇండ్లకు అయితే చాలా డేంజర్. మళ్ళా పోతే ఈ బ్యాంకులో రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ రేషన్ కార్డు నేను పెడతా అనలే కదా. ఇప్పుడు ఏమంటుండు, ఇంటర్ రేషన్ కార్డు సిస్టమ్ పెట్టిండు, రాకుండా అయిపోయింది. అదొకటి. రెండవది రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్గా 6 నెలలకు ఒకసారి వేసేది. ఈయన వాళ్ళ పరిపాలన ఎట్లున్నదంటే కాంగ్రెస్ది, సోనియా దగ్గరికి పోవాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గరికి పోయి వాళ్ళ అందరిని ఒక దగ్గర కూర్చుండబెట్టి నేను గిట్ల చేస్తా, నేను గట్ల చేస్తా అని ఓటి పెట్టుకొని కూర్చుంటే అది అయితలేదు, పోతలేదు. ఈ సిటీలో ఇదివరకు 100 ఏళ్ళ నుంచి ఉన్న ఇండ్లను అన్యాయంగా గులగొట్టిస్తుండు. అది కరెక్ట్ కాదు పద్ధతి. కాకపోతే గవర్నమెంట్ భూములలో కట్టిరనుకో 3 అంతల డబ్బులు 4 అంతలు తీసుకొని డబ్బులు భూమికి. ఇప్పుడు ఇండ్లు కట్టి నష్టపోతున్నారు చాలా. ఎవరైనా కానీ కట్టుకొని కూలగొడుతుండే చాలా అన్యాయం ముచ్చట. ఏంది ఈయన స్పీచ్ ఏంటంటే ఒకటే ఇక నోట్లకి వెళ్ళి దారం తీసినట్టుగా స్పీచ్ ఇచ్చే గెలిచిండు. కానీ ఈయన వాస్తవానికి పనులు చేసడానికి గెలవలే. చాలా మోసం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం. కేసీఆర్ ఉన్నప్పుడే న్యాయం ఉండే. ఎంత పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? రైతులకైతే చాలా దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధుతోని పెట్టుబడులు ఎలా తీసుకునేది. ఇప్పుడు సొంతం పెట్టుబడులు మళ్ళీ ఏదైనా అమ్మో చేస్తే అంత పూర్తి పంట వెళ్తలేదు. ఎందుకు వెళ్తుందంటే పెట్టినట్టుగా పెట్టుబడి అవుతుంది. ఈ కోతులకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ చేయట్లేదు. ఈ మీటింగులు పెట్టి లేడీస్కు పైసలు ఇచ్చి తీసుకుపోవడము, ఆ మీటింగ్లలో కూర్చొని పెట్టుకున్నాం. కానీ రైతులకు ఎలాంటి కోతులతోని ఏ పంట వేసుకుందామంటే ఏ పంటతోని లేదు. వరి పెట్టే వరకు వరి పంట పండలేదు, పెట్టుబడి వెళ్తలేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచే ఉన్నాడు కదా, కాంగ్రెస్ లేదు. మరి ఇక్కడ మీకు పనులు జరుగుతాయి అనుకుంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన చేయగలుగుతాడు, పల్లరాజు కరెక్ట్ చేయగలుగుతాడు. కానీ ఆయన ఎంత జిల్లాకు మొత్తం ఎంతగానో పెట్టగలుగుతాడు? ఏదో ఒక ఊరికంటే పెట్టగలుగుతాడు. జిల్లాకు మొత్తం ఆయన సొంతం డబ్బులు పెట్టగలగలేడు కదా. సరే, గవర్నమెంట్ పట్టించుకుంటుంది అనుకుంటారా మీరు? అంటున్నారు గవర్నమెంట్ ఇంతవరకు ఏది. ఇప్పుడు మొత్తం ఆర్టీసీ కాంచాలి, కరెంటు బిల్లు కాంచాలి, మొత్తం లాస్ ఏమి ఉండే. బ్యాంకు రుణమాఫీ అన్నాడు ఆయన, రేషన్ కార్డు అనలే కదా ఆయన. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు రేవంత్ రెడ్డిది. నేను రెడ్డినే కానీ ఆయన రేషన్ కార్డు అంటే ఇది కాకపో ఏంటంటే నా అక్క చెల్లెళ్ళు నేను ఉచితంగా పంపుతా. ఈ ఉచితంగా పంపేది ఉద్యోగస్తులకే మన లాభం ఉంది. రైతులు పొలాలలో పనులు చేసుకున్న రైతులు ఎక్కడికి పోతారు? ఎప్పుడో నెలకోసారో 10 రోజులకోసారో పోతారు. ఈ ఉద్యోగాలు లక్షల ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఉచిత బస్సులకు వినియోగించుకుంటారు. ఈ కాంగ్రెస్ పార్టీది ఈ కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు. ఇది ఇప్పుడు దండగా రేవంత్ చాలా దండగా. కేసీఆర్ ఉన్నప్పుడు రకంగా రైతులు బతికిరు చాలా. రూపాయి దండగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి. పాల డబ్బులు ఇప్పుడు 4 బిల్లులు అంటే 2 నెలలకు ఒకసారి దాన పెట్టలేక వస్తున్నాం. ఒక్కొక్కడు ఆవులు అమ్ముకునే పరిస్థితి కాడికి వచ్చిండు. బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పుడు 9 నెలల ఫస్ట్ బిల్లు, 11 నెలల సెకండ్ బిల్లు, 2 బిల్లులు ఆగిపోయినాయి. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు 4 రూపాయలు చూస్తా కొన్ని రోజులు వేసిండు. ఈయన 4 రూపాయలు కాదు, ఇప్పుడు 2 రూపాయలు కట్ చేసిండు. ఎస్ఆర్ పాట ఏదో పాలకు గిట్టుబాటు లేదు రైతులకు. చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు బోనస్ గురించి ఏమంటారు? ఏ బోనస్? వడ్లకి, సన్నొడ్లకి ఏ బోనస్ ఎవరికి ఇచ్చిండు ఇప్పటికి ఆయన? ఇప్పుడు ఆయన నేను ఇది రైతు బంధు ఇస్తా అన్నాడు కదా. గవర్నమెంట్కి ఎవరికి పెట్టినాలో వాళ్ళ దగ్గర లిస్టు ఏఓ దగ్గర, మేడం దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఏ మండలానికి ఆ మండలానికి ఉండేనే అలా గవర్నమెంట్ పెట్టిన దానికి మేము మళ్ళీ చెక్ చేస్తాం, మళ్ళీ పెడతాం. ఇప్పుడు నా బోరు ఆనకాలంలో వచ్చింది. ఇప్పుడు 4 ఎకరాల వచ్చే బోరు ఇప్పుడు అలా 1.5 ఎకరాలనే వాడుతుంది. నేను పెట్టిన కాడికి అయితే ఏం కరెక్ట్ అయినా భూమి నిర్ణయం చేయి. 10 ఎకరాల లేకుంటే 12 ఎకరాల నిర్ణయం చేయి. నేను పెట్టిందే ఇస్తా. ఓసారి పెడతాడు, ఓసారి పెట్టాడు. లెగ్గర పెడతాడు. నీవు 4 ఆవులు ఉన్నాయి, 2 ఎకరాలు 4 ఎకరాల భూమి వదిలిపెట్టాలి. ఈ ఆవులు అయితే మేసిన కట్టినైతే పాలే వస్తున్నాగా. రైతు ఏమనంటే వీడు 2,000 ఇస్తా అంటే వాడు 4,000 ఇస్తా అంటే పింఛన్లకు అయితే కొన్ని కరెక్ట్గా లేవు. పని చేస్తాడు వాడు, పింఛన్ దిగుతుండు. మా ఊళ్ళో 100 మంది చూస్తాను నేను. ఎంక్వైరీ లేదు. వాళ్ళు ఎట్లా సర్టిఫికేట్ తీసుకురో ఏం సంగతో. ఒక 100 మందికి అన్యాయంగా వస్తుంది నెలకి. అది బెస్ట్ ఎవరంటారు? ఒక మాట బెస్ట్ అయితే కేసీఆర్ ఉన్నప్పుడే నడిచింది ఆ ప్రభుత్వం. ఓ విధంగా చూస్తున్నైతే